ఇది ఆక్స్ఫోర్డ్ కాంపాక్ట్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ ఇది సప్లై చేసింది గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సప్లై చేసింది. దీంట్లో ఈ 309 పేజీలు అధ్యక్ష గాడ్ అంటే ఏమిటి, అర్థం ఏమిటి అని దీంట్లో రాయాల్సింది డిక్షనరీ. గాడ్ అంటే ది వన్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్, జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ఇన్ ది వరల్డ్. ఎంత దారుణమో చూడండి అధ్యక్ష. దేవుడు అంటే కేవలం ఇస్లాములు, క్రైస్తవులు, యూదు మతస్థులు నమ్మే గాడ్ని గాడ్ అంటారట. మరి నా రాముడు, నా కృష్ణుడు, నా వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో దేవుడు కాడా అని సూటిగా ప్రశ్నిస్తుంది. ఎవరు స్వామి నువ్వు? యాడ్ నుంచి వచ్చినావు నువ్వు? నిన్ను ఎన్నుకున్న ప్రజలను చూస్తే నాకు జాలేస్తా ఉంది. నీలాంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయ్యి అసెంబ్లీలో మాట్లాడటం, మేము చూడటం, మేము వినటం మేము చేసుకున్న కర్మ. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఆ గాడ్ అనే పదానికి మీనింగ్ జగన్ గారు రాసినారా, లేకపోతే ఆక్స్ఫర్డ్ డిక్షనరీని జగన్ గారి గవర్నమెంట్ రాసిందా? ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎక్కడదో తెలుసా? యూకేలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ నుంచి ప్రచురిస్తారు ఆ ఆక్స్ఫర్డ్ డిక్షనరీని. జగన్ గారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ కి ఫోన్ చేసి ఆ హిందూయిజం అనే వర్డ్ ని తీపిచ్చేసినారా? లాజిక్, కామన్ సెన్స్ ఏమైనా ఉందా? కొంచెం బేసిక్స్ తెలుసుకొని మాట్లాడితే మంచిది కదా స్వామి. అంటే నువ్వు మాట్లాడుతుంది అసెంబ్లీలో కొన్ని కోట్ల మంది ప్రజలు, నిన్ను ఎన్నుకున్న ప్రజలు కూడా నేను చూస్తా ఉన్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది, ఇంగ్లీష్ భాష మన ఇండియా దేశంలో పుట్టిందా? ఆ ఇంగ్లీష్ డిక్షనరీ ఆ వెస్టర్న్ కల్చర్ నుంచే వచ్చింది కాబట్టి గాడ్ అనే పదానికి వాళ్ళు అలాగనే అర్థం వచ్చేలాగా రాసినారు. అసలు నాకు తెలియక అడుగుతాను స్వామి, ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీని జగన్ గారి ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 2024 మధ్య ప్రచురించినారా? ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఇదే అర్థం ఎప్పటి నుంచో ఉంది. మరి ఇన్ని సంవత్సరాలు యాడ్ నిద్రపోతున్నట్టు? మీ అబద్ధాల రేంజే వేరు స్వామి. మీ పార్టీ యొక్క అబద్ధాల రేంజు వేరు. అంటే అబద్ధాలు చెప్పటంలో ఏదన్నా ప్రధానమైన అవార్డు ఏమైనా ఉంటే అది మీకే ఇవ్వాలా. ఇంకా చెప్పండి. లేకపోతే చైనాలో మొన్న అరుణాచల్ ప్రదేశ్ కూడా వాళ్ళ మ్యాప్ లో కలుపుకున్నారంట, దానికి కూడా జగనే బాధ్యులు. లేకపోతే యుఎస్, ఇరాన్ వారికి కూడా జగనే బాధ్యుడు. అన్ని చెప్పండి. రేపు గూగుల్లో ఏదైనా తప్పు ఉంటే అది కూడా అంతా జగనే బాధ్యుడు. అసలు ఎవరో రాసిన ఒక పదాన్ని బట్టి హిందువులందరికీ అవమానం జరిగిద్దని నువ్వు అంటున్నావంటే నీకు హిందువుల యొక్క గొప్పతనం గాని, హిందుత్వం యొక్క గొప్పతనం గాని, చరిత్ర గాని రవ్వంత కూడా తెలియదని అర్థం.